హలో హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే పుల్లగా ఉండే మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. మ్యాంగోస్ అయితే పీలప్ చేసుకోవాలండి. నేనైతే 7-8 మ్యాంగోస్ తీసుకున్నాను. అవన్నీ పీలప్ చేసుకోవాలి. తర్వాత అన్నీ తురుముకోవాలండి. తురిమే దగ్గర అయితే కొంచెము సన్నగా ఉండే దగ్గర అయితే తురుముకోవాలండి. బాగా సన్నగా అయితే తురుముకోవాలండి. సన్నగా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. తురుముకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. నాకైతే మొత్తం 1 గ్లాస్ టీ కప్ ఉంటుంది కానీ టీ కప్ అయినా సరే 1 గ్లాస్ నేనైతే తీసుకున్నానండి. టీ గ్లాస్లో అయితే 1 కప్ అయిందండి. 1 కప్ తర్వాత సెకండ్ కప్ తర్వాత 3, 4, 5 మొత్తం 5 కప్స్ దాకా అయితే అయ్యాయండి. దాని తర్వాత అయితే ఒక కడాయిలో అయితే మొత్తం తురిమిందంతా 5 కప్స్ అయితే తీసి కడాయిలో వేయాలండి. అలాగే షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో 5 కప్స్, అది కూడా షుగర్ కూడా 5 కప్స్ వేసిన తర్వాత దాన్ని బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలండి. మొత్తం కలుపుతూ ఉండాలి. తర్వాత అయితే వాటర్ అయితే సపరేట్ అవుతుందండి. మ్యాంగో తురిమింది కొంచెం చక్కెర షుగర్ అయితే వేస్తాం కదండి, అది సపరేట్గా వస్తుందండి. వాటర్ ఉంటుంది. దాని తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టాలంటే మనం అక్కడనే ఉండైతే కలుపుతూ ఉండాలి. కొంచెం షుగర్ చాలా సపరేట్ అయ్యే వరకు మనం అక్కడ దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టవచ్చు. తర్వాత కొంచెం సపరేట్ అవుతుంది కదండి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కలుపుతూ ఉండాలి. థిక్గా అయ్యే వరకు అయితే మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత అయితే కొంచెం పసుపు, 1.5 అయితే కారం, 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి. అప్పుడు కూడా దాన్ని కలుపుతూనే ఉండాలండి. బాగా కలుపుతూ ఉండాలి. దగ్గరగా కలుపుతూ ఉంటే చిక్కగా అవుతుందండి. మనకు నోరు రుచి లేనప్పుడు పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది బ్రెడ్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, మనకు కూడా నచ్చుతుందండి. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది చూడండి. ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టి చూస్తే మంచి థిక్గా అయితే ఉండాలండి. జామ్ అయితే రెడీ అయిపోయింది. ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో అయితే పెట్టుకోవద్దండి. మంచిగా గ్లాస్ బౌల్లోకి అయితే తీసుకుంటే 1 ఇయర్ దాకా మాత్రం స్టోరేజ్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అయితే 1 ఇయర్ వరకు ఉంటుందండి. జామ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే బాయ్.